హాయ్ ఫ్రెండ్స్, నేను వీడియోని స్టార్ట్ చేస్తాను. మీరు మీ లైఫ్ని రీస్టార్ట్ చేయండి. ఈ వీడియోలో సిఏఏ బిల్ అంటే ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఈ బిల్ యాక్చువల్లీ 2019లోనే వచ్చింది, అమలైంది మాత్రం 2024లో. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1955లో చాలామంది రెఫ్యూజెస్ అంటే వలస బాధితులు వస్తారు కదా, వేరే కంట్రీస్ నుండి ఇంకొక కంట్రీస్కి. అలా మన దేశంకి ఆఫ్ఘనిస్తాన్ నుండి, అలాగే బంగ్లాదేశ్ నుండి, అలాగే పాకిస్తాన్ నుండి ఎవరెవరైతే 2014 ముందు వరకు మన ఇండియాలో వచ్చి రెఫ్యూజెస్ అంటే వలసలుగా ఉంటున్నారో, అందులో ఎవరైతే హిందూసు, సిక్కులు, బుద్ధులు, జైనులు, ప్యారిస్, క్రిస్టియన్స్ ఇలా కొన్ని మతాలకు సంబంధించిన వారికి సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడమే ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, అయితే ఈ లాలో మెయిన్గా ఎలిజిబిలిటీ లేని వారు ఎవరంటే ముస్లిమ్స్. అయితే ఎవరైతే ముస్లిమ్స్ ఈ 3 కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చి మన ఇండియాలో ఉంటున్నారో ఇల్లీగల్గా ఆర్ లీగల్గా, వాళ్ళకి మాత్రం మన కంట్రీ యొక్క సిటిజన్షిప్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్. కాబట్టి చాలా వరకు క్రిటిసిజం అంటే అపోజిషన్ అనేది జరుగుతుంది ముస్లిమ్స్ ద్వారా. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు, వేరే మతాలకు ఎందుకు ఇస్తున్నారంటే, ఈ బిల్ ఏం చెప్తుందంటే, ఎవరైతే వేరే కంట్రీస్ నుండి వచ్చిన ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళ కంట్రీస్లో వాళ్ళకి ఫ్రీ అయినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఈ కంట్రీ నుండి అనేది ఈ బిల్ చెప్తుంది. సో మెయిన్గా మనకు ఆల్రెడీ తెలిసిందే, మన ఇండియాని చాలామంది చాలా ఏళ్ళుగా పరిపాలించారు. అందులో ముఘల్స్, ముస్లిం కేటగిరీకి చెందిన రాజులు కూడా చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఇచ్చి మెజారిటీ తెచ్చే ఉద్దేశం అయితే లేదు. ఒకవేళ వాళ్ళ కంట్రీలో ఇబ్బందులు ఉన్న అన్ని రోజులు అయితే ఇక్కడ ఉండొచ్చు, ఇబ్బందులు క్లియర్ అయిన రోజు అక్కడ వెళ్ళిపోవచ్చు అని ఈ బిల్ చెప్తుంది. సో చాలామంది దీనికి మెజారిటీ అయితే సపోర్టే ఉంది సిఏఏకి. కొంతమంది అపోజ్ చేస్తున్నారు. ఆ అపోజ్ చేసే కేటగిరీ వచ్చేసి ముస్లిం కేటగిరీ, ఎందుకంటే వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి. సో మీ ఒపీనియన్స్ ఏంటి ఈ బిల్ మీద అనేది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనది కొత్త ఛానల్ కాబట్టి డెఫినెట్గా ఒక లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి గ్రోత్ తీసుకురండి. థ్యాంక్ యూ.